ఒకసారి ఆచార్య దేవ డైలాగ్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం, రిమెంబర్ చేసుకుందాం అనమాట. ఇక వచ్చింది 100 సార్లు ప్రాక్టీస్ చేసుడే ఉంది, కానీ రాంది నేర్చుకోవడం అయితే అవ్వట్లేదు. ఇక వచ్చిందన్న పర్ఫెక్ట్ అయిదాం, ఇక ఏమంటారు, అది సంగతి. ఆచార్య దేవ ఏమంటివి సారీ, ఈ 2 డైలాగులు నేర్చుకుని నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఆచార్య దేవ ఏమంటివి జాతి నిపమున సూతన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితేవి కదా, నీది ఏ కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జనియించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పిసివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. స్టోర్ అయిందిగా, మర్చిపోము ఇక December 31 దాకా. ఇట్లా కావాలి, అన్నీ ఇట్లా కావాలంటే నేర్చుకోనికి ఇంట్రెస్ట్ ఉండలేదు, అది సంగతి. ఓ